దేవుని నామమున స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. ప్రియ బిడ్డలారా, అందరు బాగుండారా? మన దేవుని సన్నిధానంలో పరిశుద్ధ లేఖనంలోకి మనం వెళ్దాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము ఫస్ట్ కాడ నుంచి మనం చదువుకుందాం. ఆయన జనసమూహం చూసి కొండ ఎక్కి కూర్చుండి అప్పుడు ఆ శిష్యులు ఆయన వద్దకు వచ్చిను. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధించసాగాను. ఆత్మవేసే దీనులైన వారు దుఃఖపడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. శాత్రుకులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. నీతి కొరకు ఆకలి దప్పుగల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు. కనికము గలవారు ధన్యులు, వారు కనికరము పొందెదరు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుని ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ మహాపరిశుద్ధుడ కృపగల స్తోత్రాలయ, సహాయం దయచి ప్రభా, మీ దాసులను మరుగుపరిచి ఈ వాక్కులు ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో నీరు కట్టి ఫలింపజేసి ప్రతి హృదయాన్ని మీరు అయ్యా మీ కృపతో నింపి బిడ్డలకి క్షేమకరముగా ధైర్యముగా నాయన సమస్తము మీరే ఆదరణగా ఉండి ఈ వాక్కుల ద్వారా అనేకులకి నాయన మీ గొప్ప కృపను అనుగ్రహించి దీవించి మీరు మహిమ పొందమని నజరేయునామమున అడుగుచున్నా తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనకి ఇక్కడ ప్రియ బిడ్డలారా, మరి యేసుక్రీస్తు మన ప్రభు అయిన భూలోకంలో ఆయన పరిచర్యలో జరిగిన ఇక్కడ మనకి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఈ కొండ మీద ప్రసంగం అంటారు. ఇక్కడ ఆయన మరి పరలోక సంబంధమైన విషయాలు తెలియపరుస్తున్నాడు. భూ సంబంధమైనవి కాదు కానీ పర సంబంధమైన ఇక్కడ తెలియపరుస్తున్నాడు. అదేంటంటే పరలోకంలో సంగతులు భూలోకంలో ఎలా మనుషులు జీవిస్తే ఎలా ఉంటే పరలోకంలో ఉంటారు దేవుని బిడ్డలుగా వారు జీవించటానికి అవకాశం ఉండిద్ది అనేది దేవుడు ఇక్కడ భూ సంబంధమైనవి తీసుకొని ఈ భూలోకంలో మనుషులందరూ ఎలా ఉంటారు, ఏ రీతిగా ఉంటారు, ఎవరికి ఆదరణ దొరుకుతుంది అనేది మనకు దేవుడు తెలియపరుస్తున్నాడు. ప్రియ బిడ్డలారా, ఆత్మవిశ్వాస దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యం వారిది అంటున్నాడు. అంటే ఈ భూలోకంలో మన ఆత్మ, శరీరము, ఆత్మ, ప్రాణం మనకు 3 కలిగి ఉన్నాము. ఆత్మ విషయం ఆలోచించేవారు చాలా అరుదుగా ఉండారు. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళాలి తప్పకుండా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అక్కడికి వెళ్ళాలి. కానీ ఇక్కడ మనకి భూలోకంలో ఎలా ఉంటుందంటే పరిస్థితులు, ప్రతి ఒక్క మనిషి కూడా శరీర సంబంధమైన ఆలోచనలతో ఎక్కువగా మనం నడిచే అవకాశం ఉంది. ఆత్మవిషయమై దీనులైన ధన్యులంటే దేవుడు అంటున్నాడు, నిజముగా మరి ఆత్మలో మరి ఈ లోకములో మరి ఏమున్నా లేకపోయినా దేవుడు ఆ రాజ్యాన్ని మనకి ఫ్రీగా ఇస్తానన్నాడు కదా. ఆ రాజ్యాన్ని పొందటానికి దుఃఖముతో, వేదనతో, దీనత్వముతో మరి మనుషులు ఎతికినప్పుడు పరలోక రాజ్యమే వారు దయిద్ది అంటున్నాడు. ఇది నిజమే కదా. మనకేం చెప్తున్నాడు యేసయ్య? ఎవరైతే నన్ను నమ్మి మారు మనసు పొంది నన్ను రక్షణ పొందిన వారందరికీ నా రాజ్యం తప్పకుండా ఇస్తాను అంటున్నాడు. మరి ఈ లోకంలో రక్షణ పొందటానికి, మారు మనసు పొందటానికి మనుషులు ఏగలు పడుతున్నారా? ఎవరైనా సరే దేవుడు మరి ఫ్రీగా ఇస్తున్నాడు, ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని గుర్తెరుగుతున్నారా? రక్షణ అంటే చాలామందికి రక్షణ ఇప్పుడు కాదులే అనే మాటే కానీ మనం ఇక్కడ ఉండము గ్యారెంటీగా. ఇక్కడ మనకి శాశ్వతమైన ఈ రాజ్యం కాదు మంది, ఇది శాశ్వతమైనది కాదు, మనం ఎప్పుడు మనం వెళ్తామో తెలియదు అనేది మానవులకి తెలుసు విషయం. మనకి గ్యారెంటీ లేదని తెలుసు, కానీ అది ఎప్పుడో ఏందో ఎవరికి తెలియదు. ఇంకా ఉందలే టైం అనుకుంటా. అందుకని ఇక్కడ దేవుడు ఆత్మవిశ్వైన వారి గురించే మాట్లాడుతున్నారు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. దుఃఖం అంటే ఈ లోకంలో మరి కష్టాలు, కన్నీళ్ళు, లోక సంబంధమైన దుఃఖం ఉంది, ఆత్మ సంబంధమైన దుఃఖం కూడా ఉంది. ఆత్మలో నశించిపోయే ఆత్మల కొరకు ప్రార్థన చేసి దేవుని సన్నిధానంలో సంపాయాలని మరి ఎంతగానో ఆయన చెప్పిన మాట దుఃఖముతో కన్నీరు కాచి ప్రార్థన చేస్తా దేవుడిని అడుగుతా జరిగించినప్పుడు వారు తృప్తిపరచబడతారు. ఎందుకు?
ఇప్పుడు మనకి పిల్లలు లేరనుకో, చాలా సంవత్సరాలు ఈ పిల్లలు లేరు, ఆ దుఃఖము వారికి దుఃఖముతో నిండిపోయి ఉంటారు. ప్రతి విషయంలో అడుగు తీసి అడిగేస్తే ఎవరొక్క మాట అన్నా ఆ పిల్లలు లేని లోటు ఉంది కనుక ప్రతి క్షణం దుఃఖపడతా ఉంటారు. వారికి దేవుడు సంతానాన్ని ఇచ్చినప్పుడు వారు ఆనందముగా సంతోషముగా, ఆ లోటు లేదు కాబట్టి వారు తృప్తిపరచబడతారు. అలాగే దేవునిలో కూడా మనం ఆత్మ విషయంలో అనేకులు నశించిపోయే వారి కోసం ప్రార్థన చేసి మరి కొంతమందిని దేవుని తట్టు తిప్పి వారికి రక్షణ కలిగించినప్పుడు, దేవుడు ఇచ్చినప్పుడు మనం తృప్తి పడతాము, సంతోషిస్తాము. ఈ కుటుంబాలను దేవుడు కట్టినందుకు, ఈ కుటుంబాలను దేవుడు రక్షించినందుకని మనం ఎంతో ఆనందిస్తాము, తృప్తి పడతా ఉంటాము. కానీ నిజమే కదా ప్రియబిడ్డలారా, మన జీవితంలో ఇప్పటి వరకు మనకి తృప్తి అనేది లేదు. ఏ విషయంలో తృప్తి లేదు మనుషులకి, ఏ విషయంలో తృప్తి పడతలేదు ఆల్రెడీ. ఎందుకంటే తృప్తి పడే మనసుగా ఉండలేదు. ఎన్ని కలిగి ఉండా, ఎన్ని ఉన్నా సరే తృప్తి పడతలేదు. అన్నీ ఉండే ఇప్పుడు. ఎందుకంటే మనిషికి అన్నీ శరీర సంబంధమైన టెక్నిక్లు అన్నీ వచ్చేసేసినాయి. అలాంటే ఎప్పుడు శరీరాన్ని సుఖపెట్టే టెక్నిక్లు అన్నీ వచ్చినాయి ఇప్పుడు. ఎండ తగలకుండా ఎండలో ప్రయాణం చేసిన, కారులో వేసి, బస్సుల్లో వేసి, అన్నిట్లో వేసి మనిషికి సుఖము, శరీర సంబంధమైన సుఖాన్ని ఎతుకుతూ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఉండయి ఆల్రెడీ. కానీ ఒకప్పుడైతే ఇవన్నీ ఏమీ లేవు. దేవుడిచ్చిన వాతావరణం, దేవుడిచ్చిన గాలి, దేవుడిచ్చిన సమస్తాన్ని అనుభవిస్తా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఎప్పుడు ఈ టెక్నిక్ లేనప్పుడు, ఏసీ లేనప్పుడు, ఈ కరెంటు కూడా లేనప్పుడు. చెప్పండి, ఎంత దేవుడు మనుషులకి ఎంతగానో హెచ్చిస్తున్నాడు అన్ని విషయాల్లో. కానీ దేవుడు గురించి హెచ్చిస్తానికి ఇష్టపడుతున్నారా? ఆయన గురించి ఎక్కువగా ఆలోచన చేసి ఈ లోక సంబంధమైనవి మనం వదిలేసి ఆత్మ సంబంధమైన ఎతుకుతున్నామా? కేవలం ఇక్కడ దేవుడు ఆత్మ విషయమే మాట్లాడుతున్నాడు. నీతి కొరకు ఆకలి దప్పగలవారు ధన్యులు అంటున్నాడు. ప్రియబిడ్డలారా, నిజమే, నీతిమంతుడు మన యేసయ్య. ఆయన భూలోకంలో 3.5 సంవత్సరాలు ఉన్నప్పటికీ ఎక్కడ కూడా ఆయన ఎవరు కూడా ఆయనలో ఏమీ ప్రతిది ఉందని స్థాపించేవారు ఎవరు లేకపోయారు. రాజులయ్యేది భూలోక ప్రజలందరూ కూడా యేసయ్యను గురించి నీతిమంతుడు, దేవుని కుమారుడు అని సాక్ష్యం ఇవ్వబడింది. అలాగే మన జీవితంలో కూడా మరి దేవుని యొక్క నీతిని మనం కూడా ధరించుకున్నట్లయితే మన జీవితంలో కూడా మరి ఆయన సాక్షిగా మనం ఉండటానికి, ప్రియబిడ్డలారా, నీతి కొరకు ఆకలి దప్పగలవారంటే నిజమే కదా. మరి ఆనాటి ప్రవక్తలు అందరూ కూడా నీతి కొరకు దేవుని యొక్క పని నిమిత్తము వారు ఎన్నో శ్రమలు, బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, రాజులతో కొరడాలతో కొట్టించుకోవటాలు, అది ఇప్పుడు కూడా జరుగుతుంది ఆల్రెడీ. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయినా సరే మనం దేవుని యొక్క కృపని మనము దాన్ని ధరించుకున్నట్లయితే మనకి ఏ కొదువ, ఏ కొరత ఉండదు. ఏది మనకి జీవితంలో ఏది కూడా తక్కువగా ఉండదు. మరి ముఖ్యంగా ఆరోగ్యం అనేది సమృద్ధిగా ఉండాలి మనిషికి. ఆరోగ్యం ఉన్న వాళ్ళు అన్ని ఆస్తుల కంటే ఇదే బలమైన ఆస్తి. ఎందుకంటే ఆరోగ్యం ఉంటే అన్నీ చేయగలుగుతారు. ఇటు శరీర సంబంధమైన పని, ఆత్మ సంబంధమైన పని మరి హ్యాపీగా చేయగటానికి అవకాశం ఉండిద్ది. ఎంత ఎండలోనైనా ప్రయాణం చేయటానికి అవకాశం ఉండిద్ది. వానైనా, ఎంత వరదలైనా సరే, పిడుగులైనా సరే మరి దాని మీదగా వెళ్ళి మనం వెళ్తానికి మరి ఒక సేవకురాలు చెప్తుంది, సాక్షి ఎత్తుంది. ఏమనంటే ఆమె ఒక రోజున దేవుడు వెళ్ళమన్నాడంట. ఈ కారు ఎందుకులే ప్రభా, ఈ చిన్న ప్రయాణమే కదా, బండి వేసుకొని వెళ్తానని చెప్పి ఆమె పరిచర్యకి బండి వేసుకొని వెళ్తుందంట.
వెళ్ళినప్పుడు కొంచెం దాటంగానే ఒక బాగా మంచి వర్షము, పిడుగులు, గాలి, తుఫానులు బాగా భయంకరంగా వస్తున్నాయంట. కానీ ఏందా ప్రభా మరి ఎట్లా వచ్చేసింది, మరి వెళ్ళకుండా ఉంటే బాగుండిద్దామో ఈ రోజుకి అని మనసులో ఒకదరిన దేవుడు చెప్పిన పనిని ఇది గ్యారెంటీగా చెయ్యాలి అని అనుకుందంట. అప్పుడు ఆమెకి ఒక విషయం కనపడింది. అక్కడ ఏంటంటే తనకంటే ముందు ఒక వ్యక్తి బైక్ వేసుకొని వెళ్తూ ఉన్నాడు ఆ తుఫానులో. అక్కడ ఆయన కాడ ఒకటి రాయబడిందంట. అదంటే ఇప్పుడు ఆన్లైన్లో అన్నీ అరేంజ్ చేస్తున్నారు కదా పార్సల్, అది ఒకటి కనపడిందంట. ఆ పార్సల్ తీసుకెళ్ళే వ్యక్తి ఆ తుఫాన్లో వెళ్తుంటే ఆమె అనుకుందంట, ఈ శరీర సంబంధమైన పని కోసమే ఒక వ్యక్తి ఈ రీతిగా వెళ్తున్నాడు, నేను నా దేవుడి పనికి వెళ్ళకపోతే ఎలాగా అని మరి ఎక్కువగా ఆయనకంటే ఎక్కువగా స్పీడ్ పెట్టి దూసుకొని వెళ్ళిపోయిందంట పరిచర్యకి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. అది ఆత్మ ఉన్న తీవ్రత అన్నమాట. ఆత్మ విషయమే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు కదా. ఆనాడైనా ఈనాడైనా ఎప్పుడైనా మనతో దేవుడు మాట్లాడినప్పుడు దేవుడు ఈ కార్యం చేస్తాడు. దేవుడు నిజముగానే ఈ కార్యం చేస్తాడు. ఒక మంట కలిగింది అంటే ఆలోచన చేసింది, చూసిన వెంటనే శారీరక సంబంధమైన, ఎందుకు డబ్బు కోసమే కదా, అవి తెచ్చుకుంటేనే కదా ఫుడ్ ఉండేది, లేకపోతే లేదు కదా. మరి దీనికోసమే ఎంత ప్రయాసపడితే ఒక ఆత్మ నాకు ఒక డైమండ్ లాంటిది, ఒక మంచి ఉన్నతమైనది, ఒక ఆత్మ రక్షించబడితే దేవుడు ఎంతో ఆనందిస్తాడు. ఈ విషయంలో నేను చనిపోయినా పర్వాలేదు అని ఒక తీవ్రత కలిగి ఆమె వెళ్ళిపోయిందన్నమాట. వెళ్ళిపోయి తన పరిచర్యని ముగించుకొని వచ్చింది. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజమే కదా, మన జీవితాల్లో మనము కూడా దేవుని పని నిమిత్తము ఏది ఏమైనా సరే, ఎన్ని ఎదురైనా సరే, ప్రియ బిడ్డలారా, నీకు అడ్డుగా ఉండొచ్చు, ఆటంకాలు కలగొచ్చు. అదే మన ఉద్యోగమైనా పనులైనా ఎంత అడ్డులుండా వాన వస్తుంది అనుకో గొడుగేసుకొని వెళ్తారు. ఈ ఆగిద్ద పని ఆపతలేదు. అదే మందిరానికి వెళ్ళాలంటే ఇవాళ వర్షం వచ్చిందమ్మా రాలేకపోతున్నాము అని ఎన్నో చెప్తాం మనం, కానీ అన్నీ దేవుడు చూస్తూ ఉంటాడు. మనం ఎక్కడ దేనికోసము ప్రయాసపడుతున్నామో, దేనికోసం ప్రయాసపడతలేదో, దేనికోసం శ్రద్ధగా ఉండామో, దేనికోసం మనం శ్రద్ధగా లేమో అన్నీ దేవుడు చూస్తున్నాడు. ప్రియ బిడ్డలారా, ఈ దినాన దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. నిజమే, ఇప్పటి వరకు ఒకవేళ మనం ఆయన యొక్క ఆత్మ విషయాలు మనం ఆలోచన చేయలేదేమో, ఈ రోజైనా దేవుడు నీతో, ప్రియ బిడ్డ యవ్వనస్తులారా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజైనా ఒక తీవ్రత కలిగిన ఒక బాధ్యతనే నువ్వు తీసుకోవాల్సిన బాధ్యత దేవుడు నీతో హెచ్చరికలు ఇస్తున్నాడు. నిజమే కదా, ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మన కోసం యేసయ్య పరలోక మహిమంతా వదిలిపెట్టి రాత్రి పగలు కోటాని దేవదూలతో పరిశుద్ధుడని పొగడబడుతున్న మన ఘనమైన దేవుడు మన కొరకు మట్టి పాత్రలమైన అలుపులమైన మన కోసం దేవుడు దిగి వచ్చి ఆయన మనకి ఎంతగానో మనల్ని రక్షించాడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకని ఇక్కడ ఆకలి దప్పుగలవారంటే మరి దేవుని కొరకు ఆకలి దప్పుకులు ఉంటాయి, పనిని మాత్రం చేయాలి. ఈ ఆకలి దప్పుకలు చూసుకుంటే మన ఆత్మలు మనము సంపాయలేము. ఇక్కడ అంటున్నాడు, కనికరమ గలవారు ధన్యురు, వారు కనికరమ పొందెదరు. కనికరం అంటే జాలి, దయ, ప్రేమ. ఇతరుల మీద వారు బాధల్లో కష్టాల్లో ఉన్నప్పుడు కనికరం పడాలంట మన వారి మీద. కనికరం పడితే దేవుడు మన మీద కనికరం పడతాడు. కానీ మరి మనం నిజంగా అలా కనికరం పడుతున్నామా?
కష్టాల్లో బాధల్లో ఉన్నవారు, మన పక్కవారికి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మనకి ఎదురైన మన బంధువులు కానీ మన స్నేహితులు కానీ ఎవరైనా కష్టాల్లో బాధల్లో విపరీతమైన పరిస్థితుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు వారి మీద మనకు తెలిసిన వాళ్ళు అవ్వచ్చు, తెలియని వాళ్ళు కూడా అవ్వచ్చు, ఎదురవ్వచ్చు వాళ్ళు మనకి. కానీ వారిని చూసి మనము కనికరం పడుతున్నామా? ప్రియబిడ్డలారా, కనికరం పడేవారు దేవుడు మన మీద కనికరం పడతాడు. ఆ కనికరం పొందుకుంటామన్నమాట. అందుకని మనము దేవుని యొక్క దృష్టిలో మనము దేవుని కృపను మనము సంపాదించుకోవాలి. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు ఎంతగానో మరి మన జీవితాల్లో అద్భుతాలు ఆశ్చర్యాలు చేస్తున్నాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అది హృదయ శుద్ధి అంటే హృదయములో దేవుడు ఒక్కడే ఉండాలి. హల్లెలూయా! మన మనసులో దేవుడు ఒక్కడే స్థానము ఆయనకు మాత్రమే ఉండాలి. ఇప్పుడు ఎలా ఉంటుంది? యేసయ్య ఉంటాడు, పక్కన ఉండాలి. యేసయ్య కావాలి. యేసయ్య మాత్రం వద్దాను. యేసయ్య అన్నిట్లో ఉండాలి. అన్ని రంగాల్లో యేసయ్యని పెట్టుకుంటాం. కానీ యేసయ్య కంటే ఈ లోకమే ఎక్కువగా మనుషుల్లో ఉంటుంది. మొదటి స్థానం దేవుడికి ఇచ్చే కంటే మనుషులకి అధికారులు ఇచ్చారనుకో, అప్పుడు ప్రార్థనే జరుగుతుందనుకో, ఆరాధన జరుగుతుందనుకో, ఏం చేస్తాం? కళ్ళు తెరిచి గబగబా వాళ్ళకి కుర్చీలు వేస్తావా? ఆరాధన అయిపోయిందాక వాళ్ళు కూడా ఆరాధనలో నుంచోవాలి. మరి అసలు మరి నిజముగా దేవుని యొక్క ఆరాధన చాలా విశేషమైనది. అది మనకి చాలా దేవునికి ఇష్టమైన ఆయన ఆరాధన మనసుతో మన హృదయంతో చేసినప్పుడు ఆయన సన్నిధి మనతో ఉండిద్ది కదా. అలాంటప్పుడు మన దేవుని పక్కన పెడుతున్నామా? ఆరాధన చేస్తున్నామా? మనుషుల కోసం ఆపుతున్నామా? ఇది అందుకే దేవుడు అంటున్నాడు ఇక్కడ, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు డైరెక్టర్గా. అంటే ఈ హృదయంలో దేవుడికి తప్పనడిచి ఎవరికి స్థానం లేదు. అందుకే యేసే అన్నాడు, నాకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదు, ప్రేమించిన వెడల అది నీ నుంచి తీసేస్తాను అన్నాడు. అది ఏవైనా కావచ్చు కదా. మరి మనం ఏది ప్రేమిస్తున్నాము, ఏది మనము అనుగ్రహిస్తున్నాము, ఏది మనం దేవుని సన్నిధానంలో ప్రాముఖ్యంగా మనం దాన్ని బట్టి నడుస్తున్నామో మనం తెలుసుకోవాలా. ప్రియ బిడ్డలారా, నీ జీవితంలో నీకు ముఖ్యమైనది చదువు ఉండొచ్చు, అన్నీ కలిగి ఉండొచ్చు, కానీ యేసయ్య కంటే ఎక్కువ ఏది మనకు లేదు. ఎందుకంటే అవన్నీ ఇచ్చేది ఆయనే కనుక. చదువునిచ్చేది, ఈ లోక ధనమైన, ఉద్యోగాలైనా, మరి జ్ఞానమైన, ఏదైనా ఆయన ఇవ్వకుండా మనకి ఏది లేదు, మనకు రాదు. మన యేసయ్య మనతో ఉంటేనే ప్రతి అడుగులో మనకి జయము కలుగుతుంది. అందుకే ఇక్కడ అంటున్నాడు, మన హృదయంలో యేసయ్యనే మనం ధరించుకోవాలా. అందుకే దావీదుని అంటున్నాడు దేవుడు, నా హృదయానుసారుడు అంటున్నాడు యేసయ్య. చూసావా ఏమంటున్నాడు దావీదుని? దావీదు నా హృదయానుసారుడు అంటే దావీదు ఏ వెతికాడంటే దేవునిలో ఉన్న ఆయన మహిమ, ఆయన గొప్ప కృప, ఆయనలో ఉన్న సమస్తాన్ని ఎతుకుతా వచ్చాడు. దావీదు కీర్తనలు మనం చదువుకున్నప్పుడు మనకు అక్కడ అర్థమవుతూ ఉండిద్ది. దేవుని యొక్క మహిమను ఎవరిస్తామంటాడు? చెప్పరానంత ఇదిగా ఆయన సమస్తము, ఆయన ఏ ఆలోచన కలిగి ఉండాలి ఆ విషయము కూడా దేవుడి ఉద్దేశాలని ఆయన కనుగొంటున్నాడు. కానీ మనము కూడా దేవుడి ఉద్దేశం ఏంటి, అసలు ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన ఉద్దేశమే నీ మీద నా మీద ఏంటంటే నశించిపో ఆత్మల కొరకు ప్రార్థన చేసే వారి కోసమే మనము సువార్తని ప్రకటించాం, నశించిపోయే ఆత్మల కొరకు. మరి అది ఆయన ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని మన హృదయంలో మనం ఎప్పుడైతే దాన్ని ధరించుకుంటామో మనకి ఆ ఉద్దేశాలు దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా! మనము కాదు కానీ మన పక్షాన దేవుడు ఉండి మనలోకి వచ్చి ఆయన సువార్తని కూడా ప్రకటిస్తాడు. అనేకుల్ని ప్రోక్షిస్తే ఇది మన ప్రభువే.
అందుకని మనం మన మనసులో మన హృదయంలో దేవుణ్ణి ధరించుకునేవారుగా మనం ఉండాలి. అందుకే నా దేవుడి కోసం నేను ఏమైనా అయిపోయినా పర్వాలేదు, నా దేవుడి కొరకు నేను ఏమైనా పర్వాలేదు, నేను ఏమై ఉన్నానో ఆయనకే తెలుసు అని ఒక వ్యక్తి మాట్లాడుతుంది. అవును కదా, ఏమై ఉన్నామో మనం దేవుడి దృష్టిలో ఎలా ఉన్నామో అని తెలుసు. అందుకని హృదయంలో మన యేసయ్యని ధరించుకున్న ప్రతి ఒక్కరు ధన్యులేనండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ బిడ్డలారా, యవన కాలంలో నువ్వు ఆయన పని చేయాలి, ఆయన కాడి మొయ్యాలి, ఆయన యొక్క ఆత్మల కొరకు పరిగెత్తాలి. పని చేసే ఒక వ్యక్తిగా నిన్ను దేవుడు తయారు చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. మధ్యాహ్న కాలంలో నీ పరిస్థితులు ఏమైనా సరే, ఏదైనా సరే, దేవుడు నిన్ను ఘనమైన ఒక పాత్రగా, ఒక పనిముట్టుగా దేవుడు నిన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాడు. నిజముగానే మనం ఈ దినమున దేవుని యొక్క ఉద్దేశాన్ని గుర్తెరిగినట్లయితే ఆయన మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. అందుకే కదా పేతురు గారిని అంటాడు, యేసు అడుగుతాడు, సీమోను పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను ప్రభు అన్నాడు. ప్రేమిస్తే నా గొర్రెలను మేపు అన్నాడు కదా. మళ్ళా ప్రేమిస్తున్నా అన్నాడు. 3 సార్లు అడిగినప్పుడు ప్రేమిస్తున్నా ప్రభా నీకు తెలియదు అన్నాడు. నా మందన కాయ అన్నాడు. నా బండ మీద ఈ సంఘాన్ని కట్టు అన్నాడు. కానీ యేసయ్యను ప్రేమించిన వారికి ఇలాంటి అధికారాలు అవన్నీ అనుగ్రహించాడు దేవుడు ప్రేమిస్తున్న మాట నిజమే అని తెలుసు. ఎవరు ఎక్కువ ప్రేమించారో ఎక్కువ పరిచర్యలో వారు వాడబడతా ఉంటారు. హల్లెలూయా. కానీ అడ్డులు రావచ్చు, ఆటంకాలు రావచ్చు, ఎన్నో అడ్డుగా నిలవచ్చు, కానీ పరిచర్య ఆగదు. దేవుని నామములో ప్రతిదీ కూడా ఆయన వెలిగిస్తూ ఉంటాడు. అందుకే పేతురికి పరలోక తాళపు చేతులు నీకు ఇస్తున్నాను, నువ్వు ఏది బంధిస్తావో బంధించబడిద్ది. తాళపు చేతులే ఇచ్చాడంట కదా. చూసావా, తాళపు చేతులు అంటే అధికారం, సర్వస్వం వాటి మీద అధికారం ఇచ్చాడు దేవుడు. భూ సంబంధమైన మరి దయ్యాలైన మరి చేతబడు శక్తులైన మన దేవునిలో ఉన్న వారందరికీ ఇలాంటి అధికారం ఉంది. కానీ అధికారాన్ని చెలాయించనీయకుండా, మనలో జరగనీయకుండా సాతాను కూడా అడ్డుపడతా ఉన్నాడు. నీకు ఇచ్చిన కృపలో దేవునిలో వాడుకోకుండా ఉండటానికి అడ్డుపడతా ఉంటాడు. కానీ నిజంగా మరి పేతురు జీవితంలో అవన్నీ జరిగినాయి అన్నమాట. వారి నిజ జీవితంలో మరి ఈ భూలోకములో వారే మొట్టమొదటి సువార్థికులుగా మరి ఈ ప్రపంచాన్ని తల్లకిందులుగా చేశారు. దేవుని నామాన్ని ఘనపరిచారు. దేవుని నామం కొరకు హతసాక్షులుగా మారారు. ఈరోజు మరి చాలామంది కూడా హతసాక్షులు అయిపోతున్నారు. మరి దేవుడి ఉద్దేశం ఏమయ్యిందో మరి నీ పట్ల నా పట్ల మనం ఏది ఏమైనా సరే దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఆ భయాలు పడాల్సిన బాధే లేదు. ఎందుకంటే మనం ఇక్కడ వాళ్ళం కాదు గనక ఎప్పుడో ఒకరోజు దేవుడి పిలుపుకి తప్పకుండా మనం వెళ్ళాలి. అందుకు భయపడాల్సిన అవసరం లేదు. ఏ విషయంలో భయపడటానికి లేదు. ఎందుకంటే ఆ సర్వశక్తిమంతుడు నీతో కూడా ఉన్నాడు. నిన్ను నడిపించేది ఆయనే. ప్రియబిడ్డ, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు, ఏది భయం కలిగి నువ్వు ఆగిపోతున్నావో, దేవుడి విషయంలో ఎక్కడ నువ్వు కుంటుబడిపోతున్నావో, నీ ఆత్మ విషయంలో ఎక్కడ నువ్వు కృంగిపోతున్నావో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకని మన జీవితాలు మనము సమర్పించుకోవాలి. మనల్ని ఎంతగానో కార్యాలు చేస్తాడు ఆయన, అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యాలు చేస్తాడు. ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. అందుకనే దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఇంకా అంటున్నాడు దేవుడు, నా నిమిత్తం మిమ్మల్ని విమర్శించి నిందించి మీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు సంతోషించి ఆనందించుడి, పరలోకంలో మీ ఫలము అధికమైద్ది. అది అసలు భూ సంబంధంలో జరిగే విషయాల్లో
పరలోకంలో జరిగే సంగతులు దేవుడు ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. సంతోషించండి అంటున్నాడు. అంటే ఏడ్చే వాళ్ళ కాడికి వెళ్ళి నవ్వు అమ్మ ఒకసారి అంటే ఎలా ఉండిద్ది? ఇప్పుడు ఊరుకుంటారా? ఏడుస్తున్నారు భయంకరంగా, ఒకసారి నవ్వు అమ్మ అంటావు అనుకో, ఎలా ఉండిద్ది? వాళ్ళు ఏమంటారు, నీకు అంత శత్రుగా ఉందా నన్ను చూస్తేనే మన మీద ఉండిద్ది. కానీ దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఎందుకంటే స్పష్టంగా మరి పౌలు చెల్లను బంధించినప్పుడు, చెరసాల్లో వేసినప్పుడు వారు ఆ యొక్క బాధతో, ఆ నొప్పులతో, ఆ బిగించినప్పుడు, శరీర బలముతో, బలహీనతలతో ఉన్నప్పుడు వారు ఏడవాలి కదా. కానీ సంతోషంగా ఆనందంగా పాటలు పాడారు, ఆనందించారు. అందుకే ఇక్కడ మనం ఈ మాట విన్నట్లుగానే అక్కడ ఏం జరిగింది? నిజముగా ఆనందించి పాటలు పాడి వారు సంతోషించారు. సంతోషించినప్పుడు పరలోకంలో ఉన్న ఆ యొక్క దేవదూత, మరి దేవుడు అవన్నీ కూడా పడగొట్టి బంధకాలన్నీ ఓడగొట్టేసేసి వారిని నిలబెట్టాడు. కానీ ఆ ఆనందం ద్వారాగా ఒక ఫ్యామిలీకే రక్షణ వచ్చింది. మనం కూడా ఆనందించేవారుగా, రక్షించేవారుగా, మనం దేవుని యొక్క ఆనందంలో సంతోషించేవారుగా. అందుకే ఈ లోకంలో మరి ఎంతో నీతిమంతులు, మరి ఎంతోమంది సేవకులు, మరి ఎంతోమందిని మనం చూస్తున్నాం. ఎన్నో రకాలుగా శాతాను కూడా చేస్తున్నా సరే ఆయన యొక్క నామమే హెచ్చించబడాలి, ఆయన నామమే ప్రకటించబడాలి, ఆయన నామమే వర్ధిల్లాలి. ఏమైనా సరే, ఏమి జరిగినా సరే దేవుని నామం అక్కడ ఆగతానికి వీలు కాదు, జరుగుతూ ఉంచుతాడు, ఆయనే జరిగిస్తూ ఉంటాడు. అందుకని ఆయన నామంలో మనం తీర్చబడేవారుగా, ఆయన నామాన్ని మనం ప్రకటించేవారుగా, సమస్త కార్యాలు మనం ఆయన జరిగించేవారుగా, ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యాలు, కార్యాలు జరిగిస్తూనే ఉన్నాడు మన పక్షాన దేవుడు. అందుకని మనం దేవుని యొక్క కృపని సంపాదించుకునేవారుగా ఉండాలి కదా. ఎంతోమంది మరి వస్త్రాలు ఉన్నా లేకపోయినా, ఈ లోకంలో ధనం ఉన్నా లేకపోయినా పరిశుద్ధులుగా మరి వారు సేవని కొనసాగిస్తూ ఉన్నారు. అనేకులు మనం చూస్తూ ఉన్నాము ఈ రోజున. అనేకులు మరి విమర్శల పాలయ్యి మరి ప్రాణాపాయాల్లో కొట్టుకొని వెళ్ళిపోతున్నారు. అయినా దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే ఈ కడవర కాలంలో మనం ఉన్నాము. మరి ఎక్కువగా ప్రార్థన చేసి వాటిని జయించేవారుగా, ప్రార్థన అనే శక్తితో మనం ఆత్మ విషయంలో మరి బలమైన కన్నీటితో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన పక్షాన ఉంటాడు. ఈ ఆత్మ విషయాలు మనం సంపాదించుకోవాలంటే ప్రార్థన ద్వారాగే మనము ఇదైపోతాం. లేకపోతే మన జీవితంలో ఏమీ కూడా మనకి ఉండదు. అందుకని మన దేవుని యొక్క కృపని సంపాదించుకునేవారుగా, దేవుని యొక్క కృపలో మనం వర్ధిల్లేవారుగా, ఆయన కృప మన మీద ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. ప్రియ బిడ్డలారా, ఈ రోజున నీవు ఎన్నో ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఉండొచ్చు. నాకు ఉద్యోగం లేదు అనుకోవచ్చు, మరి ఎన్నో పరిస్థితుల్లో నువ్వు ఉండొచ్చు, ఎన్ని కార్యములో నువ్వు వెనకబడిపోవచ్చు. కానీ ఒక రోజున ఒక ఉన్నతమైన మార్గాన్ని నీ ముందు ఉంచబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. ఘనమైన ఒక పాత్రగా నిన్ను వాడుకోవటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకే నువ్వు ఒకవేళ ఇప్పటివరకు నువ్వు రక్షణ పొందకపోయినా, దేవుని మార్గంలో ఒకవేళ ఆగిపోయినా, దేవుని యొక్క సన్నిధి మొదటి స్థానం దేవునికి ఇవ్వటం మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో అప్పుడు దేవుడు మన పక్షాన ఉంటాడు. కార్యాలు ఆయన చేస్తాడు, అద్భుతాలు ఆయన చేస్తాడు, ఆశ్చర్య కార్యాలను చేస్తాడు. అందుకని మన జీవితాలు మనం సమర్పించుకోవాలి. దేవుడు మన పక్షాన ఆయన ఉన్నాడు కనుక ఎంతగానో మనల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు, అంతగానో మన పక్షాన ఉన్నాడు ఆయన. ప్రియబిడ్డలారా, మధ్యాహ్న కాలంలో మనందరమే దేవుని యొక్క కృపని మనం సంపాదించుకొని ఆయన యొక్క మొదటి స్థానాన్ని హృదయములో ఆయన్ని మాత్రమే ధరించుకొని నశించిపో ఆత్మల కొరకు ఈ లోకములో మనము ఆత్మ తీవ్రత కలిగి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఆయన ఇచ్చిన సమస్తాన్ని నీ పక్షాన్ని నెరవేర్చి
ఆస్వాదించాలని దేవుడు ఆశపడుతున్నాడు కనుక దేవుడు ఈ మాటలు దీవించును గాక.